సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. మళ్ళీ చాలా 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 రోజుల తర్వాత ఈ డాష్ని చూస్తున్నారు కదా. మన బండి అయితే వచ్చింది మొన్నే సర్వీస్. మొన్న అంటే ఒక 1 వీక్ అయింది అనుకోండి సర్వీస్ నుంచి తీసుకొచ్చి. సర్వీస్ బిల్ ఇప్పటి వరకు అంత ఎక్కువ సర్వీస్ బిల్ ఇప్పటికి వచ్చి నాకు ఎప్పుడు అవ్వలేదు అనమాట. అంత అయింది బిల్. 4 కాయిల్ సీల్స్ 2 బ్రేక్ అయిపోయాయి. 4 కాయిల్స్ మార్పిచ్చేసా. దగ్గర ఎంత ఉంటుందో గెస్ చేయండి బిల్. నేను వెళ్ళాక నీట్గా ఒక కిరాణా సామాన్ లిస్ట్ ఉంటుంది అనమాట, ఏమేమి మార్పించానని. ఒకసారి రూమ్కి వెళ్ళాక మొత్తం మీకు లిస్ట్ చూపిస్తాను ఎంత అయింది ఏంటి అని. సో ఇప్పుడు టైం వచ్చేసి 11:20 అయింది. రూమ్లో బోర్ కొడుతుంది, తెలుసు కదా. రూమ్లో బోర్ కొడితే బయటకు వస్తాం. అలా ఎక్కడికి వెళ్దాం అనుకుంటే డ్రివెన్ కెఫేకి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో నేను, తేజ, రవి, అశోక్, మేము 4 వెళ్తున్నాం. మా అశోక్ గారు వచ్చాడు. మొన్న లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, పాపం వాడు ఎప్పటి నుంచో వైజాగ్లో ఉండిపోయి హైదరాబాద్ వద్దాం అనుకున్నాడు. చివరికి వచ్చాడు. మా రూమ్ దగ్గర కొత్తగా స్టూడియో, స్టైల్ యూనియన్, మెక్డానల్డ్స్ మొత్తం ఈ 3 కొత్తగా ఓపెన్ అయ్యాయి. ఏడు రైడ్ ఇగో వెనకాల ఉన్నాడే. అడు వ్లాగ్లో కనిపించకూడదని స్లోగా వస్తున్నాడు రాడు. చూడు ఆగిపోయాడు వెనకాల. ఇంట్రోవర్ట్కి ఇంకొక పేరు ఉంది అంటే మా రవిగాడు. అది అస్సలు కనిపించడు వ్లాగ్లో. ఇప్పుడు అలా మెరుపుతిగా ఇలా వచ్చి వెళ్ళిపోమ్మా అంటే వస్తాడు చూడండి, అలా వచ్చి వెళ్ళిపోతాడు. చూడండి ఈ ఏరియాలో కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుందా? మొన్నటి వరకు ఈ బ్లాక్ కలర్ పార్ట్ ఇది ఉంది కదా, ఇది ఈ 2 పార్ట్స్ మన బండికి లేవు. మన సర్వీస్లో వేయించా. మొన్నటి వరకు కొంచెం ఇక్కడంతా ఖాళీగా ఉండేది కదా, ఇప్పుడు కొంచెం నిండుగా ఉంది డాష్. ఇంకా ఇంకొక 2 పార్ట్స్ మార్పించాలి, అవి ఇంకా లేవంట. తెలుసు కదా నేను ఎంతలా తిరిగానో, మన వ్లాగులు చేస్తే అర్థమైపోద్ది సర్వీస్ కోసం ఎంతలా తిరిగాను. సో ఇంకా ఆ 2 పార్ట్స్ కోసం మళ్ళీ వెయిట్ చేసి ఇంకా సర్వీస్ డిలే చేయడం ఎందుకని చెప్పి ఉన్నంత వరకు వేసేయండి అని చెప్పా. ఇంకా మార్పించాల్సిన పార్ట్స్ ఈ 2, ఇది ఈ 2 ఒక సెట్ కింద వస్తాయి అన్నమాట. అవి మార్పిస్తే సెట్ బండికి అంతా. నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ వస్తే బ్యాటరీ ఇష్యూ నాకు తెలిసి రావచ్చు. ఎందుకంటే 2 మంత్స్ దగ్గర 2 మంత్స్ పైనే బండి పక్కన ఉంచాను అలాగా. సో బ్యాటరీ కొంచెం డెడ్ అయింది. సో దగ్గరలో మార్పించేది ఏమైనా ఉంటే అదే ఉంటుంది. డ్రివెన్ కెఫే ఏంటంటే కొంచెం వీకెండ్ కదా, బైకర్స్ వస్తారేమో అనుకుంటున్నాం. ఆ 12 o'clockకి క్లోజ్. ఒకవేళ ఏమైనా ఉంటే కొంచెం ఆ బైక్స్ని చూస్తూ అక్కడికి వచ్చి ఏమైనా తిని వచ్చేద్దామని చెప్పి బయలుదేరాం. కుదిరితే అలా అక్కడ ఏదేదో లేక్ ఉంటుంది, ఆ లేక్ పేరు గుర్తురా, అట్లా టైం గుర్తురావు లేక్ పేరులో. అక్కడ ఏదో ఉంటుంది, నియోపాలిస్ సర్కిల్ దగ్గర ఒక లేక్ వ్యూ పాయింట్ ఉంటుంది. కొంచెం కాజగూడ హిల్ మీకు ఏమైనా ఐడియా ఉంటే ఆ లేక్ నుంచి కనిపించే వ్యూలా ఉంటుంది. ఇప్పుడు కాజగూడ హిల్ క్లోజ్ చేస్తారు. ఎందుకు అని మొన్న మేము వెళ్ళి అడిగాము. అంటే అడగడం అంటే జస్ట్ ఆ కొండపైకి వెళ్దాం అనుకున్నాం. కింద వాచ్మెన్ మొత్తం గేట్స్ అన్నీ క్లోజ్ చేసుకొని కూర్చున్నారనమాట. ఏమైందన్న ఎందుకు క్లోజ్ చేశారు అంటే, పైన 2 ఎవరినో చంపేశారంట కొండపైన. అందుకని చెప్పి హిల్ క్లోజ్ అమ్మా అన్నారు. ఒక్కొక్కరు ఏమంటున్నారు, అది మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీ అయిపోయింది, ఎవరో కొనేసుకున్నారు, ఇంకా విజిటర్స్ని అలో చేయరు అని ఒకళ్ళు అంటున్నారు. ఏది నిజమో తెలియదు. కాజగూడ హిల్ ఓపెన్లో ఉంటాయి, ప్రశాంతంగా అక్కడికి వెళ్ళి కూర్చోవచ్చు. ఇంకో ఈ లోపల కట్ అయ్యమంటే కాజగూడ హిల్ వచ్చేస్తుంది. స్ట్రైట్. ఈ వ్లాగ్ చాలా క్యూట్ అండ్ స్వీట్ వ్లాగ్ అనమాట. ఈసారి ఇంకా కొంచెం అందరూ వచ్చేస్తే. బేసిక్గా అజయ్ లేడు, అజయ్ వైజాగ్ వెళ్ళిపోయాడు. సందీప్ వైజాగ్లోనే ఉన్నాడు, ఆడెప్పుడు వస్తాడో కూడా తెలియదు. వీళ్ళందరూ వస్తే మొత్తం మళ్ళీ మన బైకింగ్ గ్యాంగ్ని కదుపుదాం ఒకసారి. అందరినీ కదిపి దగ్గర అందరూ వస్తే ఈజీగా ఒక 10 బైక్స్ అయినా ఉంటాయి. కరెక్ట్ ఫామ్లో వెళ్ళి రోడ్ మీద 10 బళ్ళు ఇలా వెళ్తే ఎలా ఉంటుంది ప్లాన్ చేద్దాం. బళ్ళు అన్నీ వస్తే అప్పుడు ప్లాన్ చేద్దాం. సారీ, బళ్ళు కాదు, మనుషులు. అది మినిమం ఉంటుంది హైదరాబాద్ ట్రాఫిక్ అంటే. 12 అవుతుంది ట్రాఫిక్. చూడండి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్.
అరే ఆగు, ఇక్కడ అటుపక్క ఆడికి తెలియదేమో అది. వస్తాడు ఆ లోపలికే కదా, ఆడికి ఇక్కడి వరకే తెలుసు మా ఆఫీస్ అంటే. ఎంట్రీ ఇటేనా? డ్రివెన్ కెఫే. వెళ్ళిపో, లోపలికి వెళ్ళిపో. ఓ మ్యాన్, అబ్బా 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 అబ్బా. సూపర్ స్పోర్ట్ 950 డుకాటి నింజా 1000. ఇదిగో ఇట్ల కోసం వచ్చాం. హార్లీ డేవిడ్సన్, రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్సెప్టరా జీటీ. డైనమిక్ రైడర్స్ వచ్చాడా? ఈ రెడ్ రా, డుకాటి రెడ్. డుకాటి సూపర్ స్పోర్ట్. అబ్బా ఏమన్నా ఉంది బండి. నాకు డుకాటి రెడ్ అంటే చాలా ఇష్టం. అది బేసిక్గా ఇక్కడ ఏంటంటే బోర్ కొట్టిన రైడర్స్ అందరూ ఇక్కడికి వచ్చి కూర్చుంటారు అనమాట, సరదాగా అలాగా. ఇక్కడ సూపర్ కార్స్ కూడా రెంట్కి ఇస్తారు, ఈ కార్లు రెంట్కి ఇస్తారు అనమాట. అశోక్, వెల్కమ్ టు హైదరాబాద్. కష్టపడ్డా, ఫలితం ఫలిచ్చింది. మా తేజాగడికి డైనమిక్ రైడర్స్లో జాబ్ వచ్చింది, కంగ్రాట్స్ రా. రేపు నుంచి కొంచెం స్పేర్ పార్ట్లు సైడ్ చేయి కొంచెం, ఓన్లీ సర్వీస్కి నీ దగ్గర తీసుకొచ్చేస్తాను. డైనమిక్ రైడర్స్కి ఎవరైనా వెళ్తే మా తేజాగడికి కాల్ చేయండి. ఆడిని వద్దులే, అరే రా ఆప్షన్ లేదా. ఓకే రిటర్న్ అయిపోతున్నాం. కానీ ఈ డుకాటి తీసుకుంది, నా మనసు అంతా అక్కడే ఉంది. అడ్వెంచర్ 390 ఒకటి వచ్చింది, కొత్త అడ్వెంచర్ 390 ఇంకొకటి వచ్చింది. అండ్ బేసిక్గా చెప్పడం మర్చిపోయా, మన బ్యాచ్లోకి ఒక అడ్వెంచర్ వచ్చిందనమాట. 250 అడ్వెంచర్. ఇక్కడ కాదు, వైజాగ్ వెళ్ళాక బ్లాగ్ చేద్దాం దాని మీద, మా శ్రీనుగడిది. అసలు ఏదో రైడ్ కొట్టాలి, చాలా రోజులు అయిపోయింది బండి మీద రైడ్ కొట్టి. అంతా జస్ట్ ఇక్కడిక్కడే అలా వెళ్ళి ఇలా వచ్చేస్తున్నాం, అలా కాదు. ప్లాన్ చేద్దాం, కనీసం ఒక అట్లీస్ట్ చిన్న రైడ్ ఒక 150-200 కిలోమీటర్స్ అయినా ప్లాన్ చెయ్యాలి. మనం బండి ఎందుకు కొన్నాం అన్న ఫీలింగ్ రాకూడదు. క్లోజ్. వాచ్మెన్ ఉన్నాడా? ఓపెన్ ఎప్పుడు? 4:30 నుంచి 6:30 వరకే. ఎవరైనా ఉన్నారని చూద్దాం, అడుగుదాం అంటున్నా. ఇంకేమున్నాయిరా ఇవి కాకుండా? లేదు, ఎవరు లేరు, తాళం వేస్తుంది. పద ఇంకెళ్ళిపోదాం. ఎక్కిస్తావు ఎన్నైనా అనుకుంటా, అన్నీ అవుతాయి చెప్పండి. అవనప్పుడు ఏం చేయాలి? కామ్గా రూమ్కి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం అదే చేద్దాం. రూమ్కి వెళ్ళాక ఒకసారి మీకు నా సర్వీస్ బిల్ చూపిస్తాను, ఆగండి. ఫోన్ చేయి రవిగాడికి. ఇగోండి మన కిరాణా సామాన్ లిస్ట్, మన బండి సర్వీస్ బిల్. ఈ పార్ట్స్ అన్నీ మార్పిచ్చా. ఈ ఒకటే కాదు, ఇటుపక్క తిప్పుదాం, ఇంకా ఉంది. ఇగోండి ఇది టోటల్ బిల్ చూడండి. ఇది కూడా కొంచెం ఆ బ్రో తెలిసిన అతను అయితే 10,500 అయింది. డిస్కౌంట్ ఒక 300 ఇచ్చాడు అనమాట. 10,174 మన టోటల్ బిల్, రిసిప్ట్. అడ్వెంచర్ బల్తో మెయింటెనెన్స్ అంటే మామూలుగా ఉండదు. సో ఇక్కడతో ఈ వ్లాగ్ సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.